హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఆల్ ద బెస్ట్. ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో ఇద్దరూ కలిసి డెసిషన్ తీసుకోవాలి, అప్పుడే హ్యాపీగా ఉంటారు అని డాక్టర్ చెప్పడంతో సంజయ్ చిన్నగా తల ఊపి థ్యాంక్ యూ అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. చాలా భయమేసింది అని మైరా అనింది. నాకు కూడా భయమేసింది, ఒక్క క్షణం మైండ్ పని చేయలేదు అని ప్రియాంక అనింది. ఏదో నోటికొచ్చింది కవర్ చేసావు, నమ్మేలా ఉంది కాబట్టి నమ్మేశాడు అని మైరా అనింది. మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలేమో కదా అని ప్రియాంక అనింది. అందుకు మైరా చిన్నగా తల ఊపి ఏదో ఒక్కరోజు నేనే ఛాన్స్ తీసుకొని సంజుకి నిజం చెప్పేస్తాను అని మైరా అనింది. ప్రియాంక ఆలోచిస్తూ చిన్నగా తల ఊపింది. మళ్ళీ రోజులు గడవడం మొదలయ్యాయి. దాదాపు 2 వారాలు గడిచిపోగా ఓ రోజు సాయంత్రం మైరా లాన్లో వాక్ చేస్తూ ఉండగా సంజయ్ మైరాని గమనించి కొంచెం లావైనట్టున్నావు అని అన్నాడు. మైరా చిన్న నవ్వుతో ప్రియాంక ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు, మరి తిని తిని మొద్దులా తయారవ్వనా అని అనింది. సంజయ్ చిన్న నవ్వుతో లావు అంటే మరీ లావు కాదు, 2-3 కిలోలు పెరిగినట్టుగా కనిపిస్తున్నావు అని అన్నాడు. మైరా అప్పటికే అరగంట పాటు వాక్ చేయడంతో కూర్చొని మంచినీళ్లు తాగి ఏమైనా మాట్లాడాలా అని అడిగింది. సంజయ్ చిన్నగా తల ఊపాడు. ఏంటో చెప్పు అని అడిగింది. అదేరా, అడాప్షన్ గురించి ఏమైనా ఆలోచించావా? పోనీ సరోగసీ ట్రై చేద్దామా ప్లీజ్ అని సంజయ్ అడిగాడు. మైరా ఇదివరకట్లానే ఇప్పుడు కూడా ఏమాత్రం కంగారు పడకుండా కోపడకుండా సంజయ్ వైపు తిరిగి అంటే నాకు ఎప్పటికీ పిల్లలు పుట్టరని కన్ఫర్మ్ అయిపోయావా సంజు అని మొహంలో ఒక ప్రశాంతతను నింపుకొని అడిగింది. సంజయ్ మైరా వైపు అరక్షణం పాటు చూసి చూపు మళ్లించి అలా ఎందుకంటాను, ఇప్పుడు సరోగసి అయితే మన బేబీనే కదా, కేవలం మరొకరు మోస్తారు అంతేగా, ఇక అడాప్షన్ అంటావా, ఒక బిడ్డని మనం సొంతంగా భావించలేమంటావా అని అడిగాడు. మైరా సంజయ్ చేతిని పట్టుకొని తన పొట్ట మీద ఆనించుకొని సంజు, ఈ కడుపున మన బిడ్డని మోసి కని నీ చేతుల్లోకి అందిస్తాను, అప్పటి వరకు ఎదురుచూడు అని చెప్పింది. సంజయ్ ఏం మాట్లాడకుండా తన చేతిని దూరం జరిపి మైరాని హత్తుకొని నాకు తెలుసురా, మనలో ఏ లోపం లేదు, మన దగ్గరికి మన పిల్లలు వస్తారు కాదంటం లేదు, కాకపోతే ఎందుకో తెలియదు నాకు ఈ 2 ఆప్షన్స్లో ఒకటి చూస్ చేసుకొని ఆ వైపు వెళ్ళాలనిపిస్తోంది, నువ్వు నా ఆలోచనని గౌరవించవా అని అడిగాడు. సంజు ఐ లవ్ యూ అని మైరా వేరే సమాధానం లేకుండా చెప్పింది. దాంతో సంజయ్ తనని వదిలి తన మొహాన్ని దోసెట్లోకి తీసుకొని సూటిగా చూశాడు. రియలీ ఐ లవ్ యూ సో మచ్, ఎంత అంటే నేను అసలు మాటలో చెప్పలేకపోతున్నాను, నువ్వంటే అంత ఇష్టం, పైగా రోజు రోజుకి ఆ ప్రేమ పెరిగిపోతుంది. చాలా చోట్ల విన్నాను, పెళ్ళయ్యాక రోజులు గడిచే కొద్దీ ఏవో గొడవలు వస్తూ కొంచెం కొంచెం ప్రేమ తరిగిపోతుంది, అది పెంచుకునే పనిలో ప్రతి ఒక్కళ్ళు ఉంటారని, కానీ నా వరకు పెరుగుతూనే ఉంది, కేవలం నీ ప్రేమ కారణంగానే. ఇప్పుడు కూడా నువ్వు అడుగుతుంటే నాకు కోపం రావట్లేదు, నన్ను తప్పుగా అనుకుంటున్నావేమో అని ఆలోచించలేకపోతున్నాను, కేవలం ఇదంతా కూడా నా మీద ప్రేమే కదా అనిపిస్తోంది అని మైరా చెప్పింది. అది కాదురా అని సంజయ్ అంటూ ఉంటే సంజు, దాదాపు 3-4 నెలల క్రితం నాకు కొంచెం టైం ఇస్తావా, అడాప్షన్ గురించి చెప్తాను అన్నాను కదా, దాని గురించి కాస్త ఫైనల్ డెసిషన్ దగ్గరకు వచ్చేసాను, నాకు ఇంకా కొద్ది రోజులు టైం ఇవ్వు ప్లీజ్ అని చెప్పింది. నిజమా అని సంజయ్ అడిగాడు. ఎస్, ఒక్క 2 వారాలు సరిపోతుంది అని మైరా చెప్పింది. 2-3 వారాలు కాదురా, నీకు నచ్చినన్ని రోజులు తీసుకో, కాకపోతే ఎందుకో తెలియదు ఈ రెండింటిలో ఒకదాన్ని చూస్ చేసుకొని ఒక బిడ్డని మన చేతుల్లోకి తెచ్చుకొని అమ్మ నాన్న అయిపోదాము అనిపిస్తోంది, మన బెడ్రూమ్లో మన మధ్యన మన బేబీ ఉంటే చాలా బాగుంటుంది కదా, దానికోసం మాత్రమే, ఇంకేదో అనుకోవటం లేదు, అందరిలా అస్సలు అనుకోవట్లేదు, ప్లీజ్ దయచేసి అందరిలో నన్ను కలపకు అని అన్నాడు. అలా కలిపే పనైతే ఐ లవ్ యూ చెప్పేదని కాదు అని మైరా అనింది. సంజయ్ చిన్న నవ్వుతో సరేరా, ఆలోచించి నిదానంగానే ఒక నిర్ణయం తీసుకో, నేను వెయిట్ చేస్తాను, ఇకపోతే కేవలం అడాప్షన్ గురించి మాత్రమే కాదు, సరోగసి గురించి కూడా ఆలోచించు అని అన్నాడు. తప్పకుండా తప్పకుండా ఆలోచిస్తాను అని మైరా చెప్పింది. సంజయ్ చిన్న స్మైల్ చేయడంతో మైరా అలాగే చూస్తూ సంజు, దాదాపు 3 నెలలు పూర్తయ్యి 25 రోజులైంది,
ఇంకో 5 రోజుల్లో నాకు 5వ నెల పెట్టబోతోంది అని మైరా తల వంచి తన పొట్ట వైపు చూసుకొని, అదృష్టం ముందు కంటే కొంచెం మాత్రమే పొట్ట పెరిగి అది ప్రెగ్నెన్సీలా కనిపించి అంత పెద్దగా లేకపోవడంతో మనసులోనే ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకొని, బయటపెడతాను సంజు, తప్పకుండా బయటపెడతాను, కానీ నాకు ఒక 10 రోజులు టైం కావాలి అని మైరా మనసులో అనుకుంది. దాదాపు ఇద్దరు 10 నిమిషాలు అక్కడే కూర్చున్న తర్వాత మైరాకి కడుపులో సన్నని నొప్పి మొదలైంది. ఆ నొప్పి ఉండి ఉండి వస్తూ వస్తూ ఒక 5 నిమిషాలకి స్థిరంగా నిలబడడంతో అది నిమిషానికి కాస్త పెరుగుతున్నట్టు అనిపించడంతో మైరాకి మెల్లగా చెమటలు పట్టడం మొదలై ఒళ్ళు కాస్త చల్లబడుతూ వచ్చింది. సంజయ్ మైరాని గమనించి లోపలికి వెళ్దామా అంటూ ఏమైంది అని అడిగాడు. ఏం లేదు, వెళ్దాం పదా అని మైరా లేవడంతో సంజయ్ కూడా లేచి తన వెంటే అడుగులు వేస్తూ నొప్పికి తట్టుకోలేక పొట్ట మీద చేతిని పెట్టుకున్న మైరాని చూసి ఏమైందిరా అని అడిగాడు. ఏం లేదు సంజు, కొంచెం కడుపులో నొప్పిగా ఉంది అని మైరా అనింది. ఎందుకని సడన్గా? వేడి ఏమైనా చేసిందేమో, ప్రియాంకకి చెప్పి నీకు నిమ్మరసం ఇప్పిస్తాను పదా అని సంజయ్ తనతో మాట్లాడుతూనే ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. సోఫాలో కూర్చొని పిల్లాడిని ఆడిస్తూ ఉన్న ప్రియాంక మైరాని చూసి అయిపోయిందా నీ వాకింగ్ అంటూ తనను గమనించి కాస్త తేడాగా అనిపించడంతో కళ్ళతోనే ఏంటని అడిగింది. మైరా చూపుని పొట్టవైపు మరల్చి మొహంలో ఏడుపు పెట్టుకొని నొప్పిగా ఉందని చెప్పకనే చెప్పింది. ప్రియాంకకి వెంటనే టెన్షన్ మొదలై లేచి మైరాకి ఎదురు వెళ్ళింది. మైరా ప్రియాంకని చూసి చేతిలో ఉన్న శివాని చూసి చిన్న ముద్దు పెట్టుకొని కూర్చుంది. ప్రియాంకకి మాట్లాడాలని ఉన్నా పక్కన సంజయ్ ఉండడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక వెళ్ళి తన పక్కన కూర్చొని ఎక్కువగా ఉందా అని అడిగింది. ఉండి ఉండి పెరిగిపోతోంది, నొప్పిగా ఉంది, ఏం చేయను అని మైరా నొప్పికి కాస్తంత తట్టుకోలేక చెప్పింది. హాస్పిటల్కి వెళ్దామా అని ప్రియాంక అంతే చిన్నగా అడిగింది. వద్దు, సంజు ఉన్నాడు అని మైరా చెప్పింది. తగ్గుతున్నట్లు అనిపించటం లేదా అని ప్రియాంక అడిగింది. లేదు, పెరుగుతుంది అని మైరా మొహంలో నొప్పిని తట్టుకోలేక ఆ బాధని నింపుకొని చెప్పింది. నేను నీకోసం కషాయం తీసుకొస్తాను, ఆ లోపల కాస్త ఓర్చుకో అని చెప్పి పిల్లాన్ని సోఫాలో కూర్చోబెట్టి ప్రియాంక వెళ్ళింది. సరిగ్గా 2 నిమిషాల తర్వాత మైరా కూర్చోవడానికి కూడా కుదరక అక్కడే ఉంటే తన నొప్పి తాలూకు విషయం బయటపడిపోతుందని అర్థమయ్యి సంజు పడుకుంటాను అని అక్కడి నుండి వెళ్తూ ఉండగా తన వల్ల కాక ఒక పక్కన పట్టేసినట్టుగా అనిపించి అమ్మా అని మెట్లు ఎక్కుతూ మెట్టు మీద కూర్చుండిపోయింది. సంజయ్ మైరాని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మైరా ఏమైంది అని కంగారుగా అడిగాడు. మైరాకి ఆ సమయంలో ఎవరితో ఏం చెప్తుందో కూడా తెలియక పొట్ట నొప్పిగా ఉంది సంజు, చాలా నొప్పిగా ఉంది అని చెప్పింది. మైరా గొంతు విని ప్రియాంక హడావిడిగా వచ్చి సోఫాలో ఉన్న పిల్లాన్ని ఎత్తుకొని మైరా దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగింది. పొట్ట నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది అని చెప్పింది. ప్రియాంకకి భయం వేసింది. ఇంకో 10 రోజులు గడిస్తే గర్భం నిలిచిపోతుంది, ఈ లోపల ఇటువంటిది ఏదైనా జరిగితే అబోర్షన్ అయిపోతుందేమోనని కంగారు కలిగి మనం హాస్పిటల్కి వెళ్దామా సంజు, నువ్వు శివాని చూసుకుంటావా అని అడిగింది. సంజుకి ప్రియాంక మాటలు చాలా విచిత్రంగా తోచి మైరా హాస్పిటల్కి వెళ్దాం పదా, ప్రియాంక నేను చూసుకుంటాను అని చెప్పాడు. లేదు నాకు నొప్పి తగ్గుతుంది అని మైరా నొప్పి పెరుగుతున్నా పెరగట్లేదని అబద్ధం చెప్పింది. తన మొహంలో కనిపిస్తున్న బాధను స్పష్టంగా గమనించిన సంజయ్ అయినా పర్లేదు హాస్పిటల్కి వెళ్దాం అని వెంటనే తన చేతిని పట్టుకొని బలవంతంగా తనని పైకి లేపాడు. సంజు ప్లీజ్ సంజు అని మైరా అంటూ ఉన్న సంజయ్ అస్సలు వినలేదు. సంజు నేను టాబ్లెట్ ఇస్తాను అని ప్రియాంక చెప్తున్నా వద్దు ప్రియాంక, ఎప్పుడూ ఇంతలా చిన్న కడుపు నొప్పికి సతమతం అవ్వలేదు, మొదటిసారి ఇలా ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే మంచిది కదా, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందో లేకపోతే వాటర్ ఇన్ఫెక్షన్ అయిందో లేకపోతే మరేదో సమస్యనో డాక్టర్ చెప్తే తెలుస్తుంది అని సంజయ్కి గర్భసంచి సమస్య ఉండటంతో దాని మీద ఏదైనా ఎఫెక్ట్ పడి ఇబ్బంది పెడుతుందేమోనని కంగారుతో ప్రియాంకతో వాదించి మైరాని తీసుకొని ఒక్క అడుగు వేశాడు. మైరాకి నొప్పి ఎక్కువగా అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాలనుంది, కానీ సంజయ్తో వెళ్ళడమే పెద్ద సమస్యగా కనిపించడంతో సంజు హాస్పిటల్కి తీసుకెళ్తావా, అదే నువ్వు తీసుకెళ్తావు కదా ఎప్పుడు, అక్కడికి తీసుకెళ్ళవా, ఆమె నాతో బాగా మాట్లాడుతుంది కదా అని అనింది. సరే అక్కడికే వెళ్దాం, అప్పటి వరకు ఓర్చుకోగలవా అని సంజయ్ అడిగాడు. ఓర్చుకోగలను అని మైరా చెప్పడంతో సరే పదా, ప్రియాంక జాగ్రత్త, అమ్మా నాన్న త్వరగా వచ్చేస్తారు, కంగారు పడకు అని చెప్పాడు. ప్రియాంక కంగారు మొత్తం మైరా దగ్గరే ఉండటంతో
అలాగే అని అతి కష్టం మీద చెప్పి మైరా వైపు చూసి జాగ్రత్త అని చెప్పింది. మైరా తల ఊపి సంజయ్తో పాటు హాస్పిటల్కి బయలుదేరింది. ఇద్దరూ దారిలో వెళ్తూ ఉండగా మైరా పొట్టని 2 చేతుల మధ్య బంధించి, దేవుడా ప్లీజ్ దేవుడా నాకేం కాకూడదు, నా బిడ్డకి ఏం కాకూడదు, ముఖ్యంగా ఈ విషయం సంజుకి తెలియకూడదు అని పదే పదే అనుకుంటూ ఉండగా నొప్పి ఉండి ఉండి పెరుగుతూ ఉంటే తట్టుకోలేక సతమతమై తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు రావడంతో చూసిన సంజయ్ ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి, పైగా సాయంత్రం పూట ట్రాఫిక్లో అంటే లేట్ అయిపోతుందని మైరాతో ఏమాత్రం చెప్పకుండా దగ్గరలో కనిపించిన ఒక చిన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. సంజయ్ కారు ఆపగానే మైరాకి బయట చూసి ఏమీ అర్థం కాక అలా గమనిస్తూ ఉండగా సంజయ్ డోర్ ఓపెన్ చేసి దిగు అని అన్నాడు. సంజు ఇక్కడ కాదు, ఆ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు అని చెప్తూ ఉండగానే తన చేతిని పట్టుకొని, వద్దురా నొప్పి ఎక్కువ అవుతుంది కదా, ముందు ఇక్కడ చూపించుకుందాం, ఆ తర్వాత నిదానంగా మనం ఆ హాస్పిటల్కి వెళ్దాం సరేనా, నా మాట విను, ఇంకేం మాట్లాడకు అని తీసుకుని వెళ్తూ ఎత్తుకోనా అని అడిగాడు. వద్దు సంజు అని మైరా నడవలేక నడుస్తూ విపరీతమైన టెన్షన్తో కడుపు నొప్పి మరింత పెరిగిపోయింది. సంజయ్ మైరాని తీసుకుని వెళ్ళి ఇమీడియట్గా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని ఎమర్జెన్సీ కింద మైరాని తీసుకుని వెళ్ళాడు. నర్స్ కూడా మైరా అవస్థని చూసి ఇమీడియట్గా తీసుకుని వెళ్ళి ఒక రూమ్లో పడుకోమని చెప్పి డాక్టర్ వస్తుంది వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.